రాష్ట్ర ప్రజలకే కాదు ఈ దేశ ప్రజలకు కూడా ఈ కేసు విషయంలో క్లియర్గా అర్థమవుతూ ఉంది. అసలు సూత్రధారులకు బెయిల్ ఇచ్చి A2 A3 వాళ్ళకి బెయిల్ ఇచ్చి 13 ఉన్న వాళ్ళకు బెయిల్ ఇవ్వకుండా, బెయిల్ గ్రాంట్ కాకుండా కౌంటర్ దాఖలు చేయకుండా జాప్యం చేస్తున్నారు అంటే, డిలే చేస్తున్నారు అంటే ఆ ఎందుకు డిలే చేస్తున్నారు అనేది కూడా ఈజీగా గమనించగలుగుతారు. కోర్టులో ఉన్న వ్యవహారం కనుక మీకు చెప్పలేము. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది. అప్పుడన్నా ప్రజలకు తెలుస్తుంది అరే అసలు ఏం జరిగిందని. పాలసీ తయారు చేసిన వాళ్ళు ఢిల్లీ గవర్నమెంట్ పాలసీ తయారు చేసిన గవర్నమెంట్ ఆ పాలసీ ప్రకారం ఫాలో అయ్యింది. పాలసీ మేకర్స్నేమో వదిలిపెట్టేసిండ్రు, తయారు చేసిన వాళ్ళు వదిలిపెట్టిండ్రు. అసలు సూత్రధారులు అని చెప్పి కూడా ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. ఈడీ కానీ మిగతా డిపార్ట్మెంట్ రెండు కూడా, సిబిఐ కానీ అసలు సూత్రధారులు అని చెప్పిన తర్వాత వాళ్ళకి బెయిల్ ఇచ్చి ఈబే కౌంటర్ చేయకుండా డిలే చేయడం ఒక మహిళను కూడా చూడకుండా ఆరోపణలు చేస్తూ డిలే చేస్తూ చేయడం అనేది ఇది మంచిగా అనిపించట్లేదు. ఖచ్చితంగా జడ్జి గారు కూడా మేము చూసాం, వారు కూడా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉంది మాకు. ఖచ్చితంగా ఆమె బయటకు మీకు ఆ రోజన్నా మీకు తెలుస్తుంది, బయటికి కఠిన ముత్యాల గ్యారెంటీ వస్తుంది. ఆమె దానిలో ఏం లేదు, ఇది కావాలని చేసినటువంటి తప్ప వేరే ఏం లేదు. గ్యారెంటీగా నెక్స్ట్ మంగళవారం వస్తాను మేము భావిస్తూ ఉన్నాం.